జ్యోతిషశాస్త్రరీత్యా ఒక వ్యక్తి మనసు ఎందుకు ఆత్మహత్య వైపు వెళుతుంది, ఏ గ్రహ ప్రభావం చేత ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పేసి కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు, దీని వెనుక ఏ గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అన్న అంశం గురించి నిన్నటి కార్యక్రమంలో కొంత తెలుసుకున్నాం. ఈరోజు మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం ఒక వ్యవసాయం చేసే రైతును తీసుకున్న, ఒక ఉద్యోగం చేసే వ్యక్తిని తీసుకున్న, వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని తీసుకుని పరిశీలన చేస్తే కూడా ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే తలకు మించిన భారంగా మారుతాయో అటువంటి వారు ఏంటంటే ఇంకా చివరికి ఏమీ చేయలేక ఆత్మహత్య ప్రయత్నం చేసి వారి జీవితాన్ని చాలించుకోవడం చూడవచ్చు. ఒక వ్యక్తికి ఎందుకు ఇటువంటి ఆలోచనలు కలుగుతాయి, ఎందుకు ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం చెడు ఫలితాలు ఇస్తుంది, ఎందుకు ఒక వ్యక్తికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి, అంతవరకు సాఫీగా సాగే జీవితంలో ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే ప్రధానంగా ఒక్కొక్క గ్రహం మనల్ని ఒక్కొక్క రకంగా ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా నిన్నటి కార్యక్రమంలో చంద్రుడు బుధుడు మనసుల మీద తీసుకున్న నిర్ణయాల మీద కొంతవరకు ప్రభావితం చేస్తారు తెలుసుకున్నాం. ఈరోజు కూడా మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే మనకు శనిని కర్మకారకుడుగా ఆయుష్కారకుడుగా జ్యోతిష్ శాస్త్రం వర్ణిస్తుందని చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఎంతకాలం బతుకుతాడు అంటే దీర్ఘాయుష, అల్పాయుషుడ, పూర్ణాయుషుడు అని చెప్తుంటాం కదా. ఈ విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి యొక్క జాతకంలో మనం శని గ్రహాన్ని పరిశీలన చేసి శని ఏ స్థానంలో ఉన్నాడు అన్న వైపుగా చూసి ఆ తర్వాత ఆ వ్యక్తికి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, అనారోగ్య సమస్యల వల్ల ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందా, లేకపోతే దీర్ఘకాలంగా ఆ వ్యక్తి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి జీవితాల్లో విజయాలు సాధిస్తాడా, కష్టపడుతూనే ఉంటాడా అనేది ప్రధానంగా కూడా ఒక వ్యక్తి యొక్క జన్మకొండంలో శని ఉన్న స్థానాన్ని బట్టి అంటే కర్మగ్రహంగాను ఆయుష్కార గ్రహంగా కూడా శని చెప్తాం కాబట్టి పరిశీలన చేసి చెప్పడం ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు.